గోవింద్ గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. గోవింద్ గారు చెప్పండి. గోవింద్ గారు ఇప్పటికైనా పంట రుణాలు, డ్వాక్రా రుణాల గురించి సమాధానం చెప్పండి సార్. మొన్న వరకు నీలం తుఫాన్ జరిగింది, ఈ రోజుకి రాలేదు సార్. సార్ మొన్న జరిగిన నీలం తుఫాను ఈ రోజు వరకు కాంపన్సేషన్ ఇచ్చారా? మనం టీవీలు పరిమితం కాదు సార్. అన్న నాగచండ బయటకు రండి, పబ్లిక్లో రండి. లాస్ట్ ఇయర్ జరిగిన నీలం తుఫానుకి ఈ రోజుకి రూపాయి ఎవరైనా ఆదుకున్నారా? ఒక్కరి బుక్కడి మంచి ఒక వాటర్ బాటిల్ కూడా సప్లై చేయలేని పరిస్థితి. అలాంటిది విపరీత అసలు జనాలందరూ కూడా ఎవరు ఊహించిన విధంగా 2 daysలో పవర్ ఇచ్చారు. విశాఖపట్నంలో 2 daysలో వాటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక భయంకర ఆందోళన చెందేటప్పుడు ఆ తుఫాన్ గాల్లో మేము ఫేస్ చేసి ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు పలికారు. మా చంద్రబాబు ప్రీతి చంద్రబాబు చేసిన గోవింద్ గారు ఒక్క నిమిషం సరే, మీరు ఏ టాపిక్ మాట్లాడుతున్నారు దాని మీద ఒకసారి వినయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినయ్ కుమార్ గారు, మీరు రైతులకు రుణాలు అనేటువంటివి అవసరం ఏమిటి? మళ్ళీ పంట వేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్, దానికోసం అతనికి కావాలి, విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, వీటన్నింటి కోసం రైతుకు రుణాలు అవసరం. రుణం లేకుండా సేద్యం చేయగలిగినటువంటి రైతుల సంఖ్య మన రాష్ట్రంలో ఇప్పటికీ పరిమితంగానే ఉంటుంది. కొన్ని బాగా నీటిపారుదల సౌకర్యాలు ఉండి కాస్త భూమి ఉన్నటువంటి చోట అటువంటి రైతులకు డిఫరెంట్గా ఉండవచ్చు. కానీ కరువు పీడిత ప్రాంతాలు ఇటు తెలంగాణలో ఉన్నట్లు అక్కడ కూడా రాయలసీమలో ఉన్నాయి. ఈవెన్ కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల నీరు అందని పరిస్థితి ఉంది. అక్కడ రైతు తర్వాత పంట వేసుకోవాలంటే రుణం తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు అది నేను ఎప్పుడో ఇస్తాను అంటే, మీరు ఇల్లు కట్టించాలనుకున్నది ఎప్పుడో కట్టించండి, అది దాంట్లో అటు ఇటుగా సర్దుబాటు అవుతుంది. ఓ రోడ్డు వేయాలనుకుంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ ఇస్తానంటే సర్దుబాటు అవుతుంది. ఇది ఇక్కడ అది కాదు సమస్య. నేను ఎప్పుడో ఇస్తానంటే కాదు, మళ్ళీ అతను పంట వేసుకోవడానికి అవసరమైనటువంటి రుణ సదుపాయం ఉండాలి. అది లభించినప్పుడు రైతు ఎట్లా పంట వేసుకోగలడు? ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకని అది జరగలేదు, అది జరిగి ఉండాల్సిందే. అది జరగలేదు అనేటువంటిదే ప్రధానం. అది జరగడానికి ఏం చేస్తున్నారు? ఇప్పటికే ఒక పంట అయిపోయింది కదా, మరి నెక్స్ట్ పంటకు రైతు రెడీ కావాలి కదా, ఎట్లా రెడీ అవుతాడు అనేటువంటిదే సమస్య. రైట్, విన్నారు కదా గోవింద్ గారు క్లియర్గా మనం పంట రుణాలు, డ్వాక్రా రుణాల గురించే మాట్లాడుకుంటున్నాం. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, లేదంటే ఎన్నికల్లో మీరు చేసిన సభల్లో చేసిన వాగ్దానాలు అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో వాటిని వాళ్ళు మార్చేసి అప్పుడు పంట రుణ మాఫీని మీరు అనలేదు, వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం, రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పి క్లియర్గా మొదటి నుంచి చెప్తూ వచ్చారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్తూ వచ్చారు. ఈ అంశాన్ని చాలాసార్లు చర్చించాం. కానీ ఇవాళ మీరు లిమిటేషన్ విధించుకున్నారు. దాన్ని కూడా మేము రైతులు ఇతర వ్యతిరేకించినా మేము ఎవరు తప్పు పట్టలేదు, సరే మీ విధానం అదని వదిలేసాం. కానీ వాళ్ళు మేము ఆ రోజు అలా చెప్పనే లేదు. మేము 1.5 lakhs గురించే మాట్లాడాం. ఎన్నికల్లో కూడా డ్వాక్రా రుణాలు కూడా కేవలం 10,000 మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం అని మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్? క్లియర్గా రిటర్న్గా మీ మేనిఫెస్టోల్లో, అప్పుడు వచ్చిన వార్తాపత్రికల్లో, ఈవెన్ మీకు సపోర్టివ్గా ఉండే పత్రికలని చాలామంది విమర్శించి ఆ పత్రికల్లో లేదంటే ఇతర పత్రికలు అన్నింటిలో కూడా, హిందూలో కూడా క్లియర్గా ఉన్నాయి. మీరు ఆ రోజు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటాం, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని. ఇవాళ దాన్ని మేము హామీలోనే క్లియర్గా 1,50,000 ఇచ్చాం, లేదంటే డ్వాక్రా రుణాలు 10,000 ఇచ్చామని అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అలా మాట మార్చడం కరెక్టా? అంత పెద్ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ 9 ఏళ్ల పాటు సుపరిపాలన అందించి ఇవాళ ప్రజలు కావాలనుకుని తెచ్చిన మీ నాయకుడు ఇలా మాట మార్చడం కరెక్టా అన్నది ప్రశ్న. సూటిగా సమాధానం చెప్పండి, వేరే అంశాలు మాట్లాడకుండా. మాట మార్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు సార్. జనాలకు తెలుసు, జనాలు నమ్మారు. జనాలు మాట మారుస్తాడో చంద్రబాబు నాయుడు, మాట మార్చడం జనాలు తెలుసు సార్. మా పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు, ఒక అవగాహన ఉంది సీనియర్ జర్నలిస్ట్ పెద్ద ఆయనకు కూడా. ఒకటే సార్ వ్యవధి ఇప్పుడు ఎన్ని రోజులైంది సార్ ప్రమాణ స్వీకారం చేసి? 5 months దాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇచ్చారు సార్? ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇచ్చో, వికలాంగుల పెన్షన్స్ ఇచ్చో, మా విడో పెన్షన్స్ ఇచ్చో. నెక్స్ట్ 100% నిన్న చెప్పింది మా అధినాయకుడు చెప్పింది ఏంటి సార్? నిన్న మీటింగ్లో చెప్పిన సారవంశం గురించి డిస్కస్ చేయరు. అతి త్వరలో డాక్టర్ రుణమాఫీ గురించి ఆల్రెడీ ప్లానింగ్ అయింది, ఆల్రెడీ వర్కౌట్ చేస్తారు. 10,000 ఇస్తా ఉంటున్నారుగా, అలాగే రైతు రుణమాఫీ 10,000 రుణమాఫీ చేస్తా ఉంటున్నారుగా. అలాగే సార్ మీరు కూడా ఆల్రెడీ చేసిన దాని గురించి మాట్లాడలేదు. చేసింది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కదా సార్. పెద్ద ఆయన మరి సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పేరు, ఆయన క్లియర్ గా మాట మార్చారనే చెప్తున్నారండి వినయ్ కుమార్ గారు. సార్ మీరు చెప్పింది కరెక్టే. 5 ఏళ్ళ వ్యవధి అయింది, ఇంతవరకు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదన్నారు సార్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుని పట్టుకుని ఏడుస్తున్నారు సార్ మమ్మల్ని పట్టుకుని. మేము వాటి గురించి మాట్లాడటం లేదు గోవింద్ గారు, మనం మాట్లాడుతుంది రుణమాఫీ గురించి. మీరు దాని గురించి సమాధానం చెప్తాను అంటే మాత్రం ఇంకా ప్రశ్నే అవసరం లేదు కదా. రుణమాఫీ జరిగి తీరుతుంది. నిన్న మీరు చూపించింది రైతులు, ఇప్పుడు మీరైనా స్పష్టంగా చెప్పండి, రైతు రుణమాఫీయా పంట రుణమాఫీ 1,50,000 కేవలం అని చెప్పండి తప్ప జనాలకు తెలుసు సార్. సార్ హలో
పంట రుణమాఫీ కేవలం 1,50,000 మాత్రమే చెప్పదలుచుకున్నారా మీరు కూడా? సార్ పంట రుణమాఫీ అనేది సన్నకారు రైతులకు ఇస్తారు కానీ నాలుగు పెద్ద రైతులకు ఇవ్వరు సార్. ఒకటి వాస్తవం పెద్ద అయిన సార్, మీరు జర్నలిస్ట్ సార్, మీరు సీనియర్ జర్నలిస్టు. ఇప్పుడు నాకుంది సార్, నాకు 40 ఎకరాలు ఉంది. 4 పంట రుణమాఫీ అంటే అర్థం ఉంటుంది సార్. ఒక సన్నకారు రైతు 1,50,000 కంటే ఎక్స్ట్రా తెస్తారండి సార్. వర్కౌట్ చేయకుండా 100% చేసి తీరుతారు. ఒకటి వాస్తవం సార్, జనాలు నమ్మారు, జనాలు నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రతిదీ కూడా సూచవాచ ఇంప్లిమెంటేషన్ చేసి తీరుతారు సార్. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనాలకి తెలుసు. మొన్న ఫ్లడ్స్ గురించి మీరు మాట్లాడొద్దని చెప్తున్నారు కానీ సార్, రియల్గా చూస్తే సర్వే చేయండి సార్. మీకు పెద్ద కష్టం ఏం కాదు, మీకున్న నెట్వర్క్ సర్వే చేయండి సార్. జనాల్లో ఏ విధంగా స్పందన వచ్చిందని, ఎంత కష్టపడారో, ఎంత హార్డ్ వర్క్ చేశారో సార్. రాత్రుల్లో ఆయన వితౌట్ సెక్యూరిటీ ఇన్స్పెక్షన్కి వెళ్ళేవారు సార్ వీధులలో, విశాఖపట్నంలో. ఆయన పనితీరుని మేము అసలు తప్పు పట్టడం లేదు, ఆయన పనిచేసిన విధానాన్ని మేము తప్పు పట్టడం లేదు, ఏవి తప్పు పట్టడం లేదు. మీరు చెప్పిన వాటి వాస్తవాలు కాదు, లేదంటే మేము చెప్పే వాస్తవాలను కూడా అనడం లేదు. నిన్న ఆయన మాట మార్చారా లేదా అన్న దాని మీద చర్చ. సరే, ఇక్కడికి ఆ చర్చను వదిలేద్దాం. మీరు ఒకటే సమాధానం చెప్తున్నారు దాన్ని. చంద్రబాబు నాయుడు మాట మార్చలేదు సార్. ఓకే, ఇది వక్రీకరిస్తున్నారు సార్. కొన్ని మాటలు చూపిస్తున్నారు, కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీ మేనిఫెస్టో మిమ్మల్ని వక్రీకరిస్తోందా చెప్పండి? మీ మేనిఫెస్టో మిమ్మల్ని వక్రీకరిస్తోందా? మీ మేనిఫెస్టో మీ సొంత చేతులతో కాకుండా వేరే వాళ్ళు ప్రింట్ చేసి మీకు ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? మీ మేనిఫెస్టోలో రాసింది మీకు తెలియకుండానే ప్రింట్ అయిందని మీరు అనుకుంటున్నారా? చెప్పలేదు సార్. మీరు సభల్లో మాట్లాడినవన్నీ మీరు ఆ టైంలో మీకు అసలు ఏముందో మైండ్ లో మాకు తెలియకుండా వచ్చేసిందని చెప్పదలుచుకున్నారా? కష్టాలు తెలుసుకొని పెట్టారు సార్. అలాగే డ్వాక్రా కూడా కష్టాలు తెలుసుకొని పెట్టారు సార్. మీకు పక్క ప్రభుత్వం ₹1,00,000 పంట అని లిమిట్ పెట్టుకొని రుణమాఫీ చేస్తానని చెప్పి క్లియర్ గా హామీ ఇచ్చింది. దాన్ని కూడా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు మీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు క్లియర్ గా విమర్శిస్తున్నారు. ఇవాళ మీరే దాని మీద ఎటువంటి లిమిట్ లేకుండా మేనిఫెస్టోలో ఎక్కడ 1,50,000 అని చెప్పకుండా సన్నకారు రైతులకు మాత్రమే చేస్తామని కూడా మీరు ఎక్కడ చెప్పలేదు. సరే, పెద్దవాళ్ళకి మీరు చేయండి అని మేము అడగం, కానీ 1,50,000 లిమిట్ ఎక్కడ లేదు. డ్వాక్రా రుణాలు 10,000 లిమిట్ అనేది ఎక్కడ లేదు. ఇవన్నీ కుటుంబానికి ఒకటే అని ఈ లిమిట్లు ఎక్కడ చెప్పలేదు కదా. ఎందుకు ఇవాళ మాట మార్చాల్సి వచ్చిందని మాత్రమే మేము అడుగుతున్నాం, మీరు చేయలేదని అడగట్లేదు సార్. కుటుంబానికి ఒకటే అంటే రెవెన్యూ యాక్ట్ కొద్దిగా తెలుసుకొని మాట్లాడారు సార్. రైట్, ఓకే. ఇవన్నీ మీరు తెలియకుండానే హామీ ఇచ్చారా అనే అనుమానం కూడా ఇప్పుడు కలుగుతుంది. నాగార్జున గారికి ఫైనల్ గా ఒకసారి వెళ్దాం, ఎందుకంటే ఇంకా ఈ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ వెళ్ళాల్సిన టైం వచ్చిందేమో. నాగార్జున గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ హలో చెప్పండి సార్. హలో చెప్పండి నాగార్జున గారు. సార్, ఇప్పుడు గోవింద్ గారు ఒకటే చెబుతున్నాడు, ప్రజలు నమ్మారు, ఓట్లేశారు, ప్రజలు నమ్మారు. ప్రజలు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి అంశాలన్నీ చేస్తాడని నమ్మారు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి ప్రజలు నమ్మి ఓటేశారు, మేము కాదంటల్లా. కానీ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎలక్షన్స్ అయిపోయినాక మేనిఫెస్టోలో కాగితాలు చించేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలు నమ్మటం కాదు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పోగా ఆ మేనిఫెస్టో కూడా చిరిగిపోయింది. ఒకటి సార్, గోవింద్ గారు ఏదో మీరు అడుగుతూ ఉంటే ఆయన చెబుతా ఉన్నాడు, కానీ ఆ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నాం మనం. ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి, రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళాలి అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు సార్ పాపం. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 200 పైగా వాగ్దానాలు ఇచ్చారు సార్. ఏం చేస్తాడు సార్ ఆయన? ఇప్పుడు 6 నెలలు అయింది. ఎప్పుడు చేస్తాడు? అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏ విధంగా ఖర్చు చేస్తాడో చెప్పటల్లా. బ్యాంకర్స్తో ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టాలా, బ్యాంకర్స్లో హామీ ఇస్తా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మంత్రులు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఎమ్మెల్యేలు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు పెన్షన్స్ తీసేశారు, పెన్షన్స్ ఇస్తున్నారంట. 6-9 లక్షల పైగా పెన్షన్లు పోయినాయి. ఆధార్ కార్డులు 13 లక్షల ఆధార్ కార్డులు లింక్ పెట్టేసి రేషన్ కార్డులు తీసేశారు. ఆధార్ కార్డు పెడితే తస్మాత్ జాగ్రత్త లింక్ పెడితే అన్నాడు. ఈరోజు అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితి మాత్రం లేదు సార్. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఆయన చేసిన తప్పులు సరి చేసుకుంటారని ప్రజలు అనుకున్నారు, కానీ తప్పుల మీద తప్పులు అలా చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రజలకు మాత్రం ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయి, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఆయన గుణపాఠం చెప్తానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ రాష్ట్రాన్ని అధోగతి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సార్. ఓకే, రైట్. మనం ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ చెప్పండి సత్యనారాయణ గారు. రైతు రుణాలు మొత్తం ఒక్కసారే మాఫీ చేయాలి, లేకుంటే అది మాఫీ చేసిన కాదు, లెక్కే కాదన్నది ఒక విషయాన్ని గుర్తు చేస్తే, ఏ మాఫీ కూడా అంత ఈజీగా 17,000 కోట్ల రూపాయలు రుణాన్ని ఒకే తడవ చేయడం అది సరైనది కాదు, పాసిబుల్ కూడా కాదు. మనం ఎన్నో లోన్స్ చూస్తున్నాం, రీషెడ్యూలింగ్ చేస్తాం. చాలా క్లియర్గా బ్యాంకర్స్ తోటి చెప్పినాం, ఇక ముందు ఈ లోన్ మాదిలోనే, దిస్ ఇస్ అ స్టేట్ లోన్, మీరు దీన్ని రీషెడ్యూల్ చేద్దాం అంటే వాళ్ళు ఒప్పుకొని 4 ఇన్స్టాల్మెంట్స్ నుండి ఒక ఇన్స్టాల్మెంట్ వెంటనే పే చేస్తారు.
దానిపైన వడ్డీతో సహా మొత్తం భరించేది మేము, రైతులు భరించేది కాదు. మీరు ఈ విషయాన్ని ఈ లోన్ మా లోన్గా ట్రీట్ చేసి మీరు వాళ్ళకి అప్పులు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. వాళ్ళంత డబ్బును సమీకరించలేకుంటే కనీసం ఇంకొక 30% అని మీరు కలిపి 55% అని మీరు వాళ్ళకి లోన్ అని చెప్పినా కొన్ని బ్యాంకులు హెల్ప్ చేసినాయి, కానీ కొన్ని బ్యాంకులు సహకరించలేదు. కానీ అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తడవ చేసిందనంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దేశమంతా జాతీయ స్థాయిలో అప్పుడు 3 రాష్ట్రాలు ఇస్తే మా దగ్గర ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు ఇచ్చింది 3,200 కోట్ల పై ఉండదు కనుక 4,500 కోట్లు ఇచ్చి కూడా ఒకటే చెక్ ద్వారా వన్ సింగిల్ పేమెంట్ 4,500 ఇవ్వగలిగింది ప్రభుత్వం, చేయగలిగింది, చాలా చేసింది. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు రుణాల మాఫీ కట్టుబడి ఉంది, ఈ రోజు కూడా కట్టుబడి ఉంది, రేపు కూడా కట్టుబడి ఉంటుంది. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో రుణాల మాఫీ చేస్తామని చెప్పలేదు, చెప్పకుండా సరే రుణాల మాఫీ చేసింది. నెంబర్ వన్. నెంబర్ 2, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే నిజాయితీగా డబ్బు బ్యాంకుకి పే చేస్తారో వాళ్ళకు 5,000 రూపాయల ప్రోత్సాహకంగా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ప్రజలు మీకు పట్టం కట్టడం జరిగింది, కాబట్టి దాన్ని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. వినయ్ కుమార్ గారు అదే చెప్తున్నారు, ఎవరైనా సరే ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టినారు కాబట్టి మీకు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చేయాలి. అది మీరు దాన్ని మీరు వాయిదాల ప్రకారం ఇస్తామంటే అప్పుడు మీరు వాయిదాల ప్రకారం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పేది ఉండే, మీరు అప్పుడు చెప్పి ఉంటే అప్పుడు బాగుండేది. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక విధంగా చెప్పి తర్వాత దాన్ని వాయిదాల పద్ధతిలో ఇవ్వడం అంటే తప్పది. మీరు రుణమాఫీ చేయడానికి దాదాపు 2-3 సంవత్సరాలు తీసుకున్నారు. లేదు, వెంటనే ఇవ్వలే. మేము రీపే చేసినారు, పనిచేసినారు. అందుకని వాళ్ళకి ఏం చేసినారు, ఎవరైతే పే చేసి రుణం తీసుకున్నారో వాళ్ళకు 5,000 ప్రోత్సాహం ఇచ్చారు. ఇక్కడ ఎంత షార్ట్ టైంలో అంటే ఇమీడియట్గా చేసేదానికి అట్లా రీపే చేసిన వాళ్ళు ఎవరు లేరు, ప్రోత్సాహం ఇచ్చాల్సిన అవసరం కూడా పడలేదు. కానీ అందరికీ కూడా టోటల్ రుణమాఫీ వచ్చింది. ఆ సారి ఏమైందంటే చాలా ఆలస్యం జరగడం వల్ల కొంతమంది రుణాలు కట్టేసి మళ్ళీ రుణాలు తీసుకోవడం కనుక వాళ్ళకు మాటగా ప్రోత్సాహం కింద ఇచ్చినారు కనుక వాళ్ళకి రుణ మాఫీని చేయలేదు. అందుకని ఇక్కడ వెంటనే చేయడం జరిగింది, మొదటి సంతకం దాని మీద పెట్టడం జరిగింది కనుక అది వెంటనే ప్రభుత్వంలోకి వస్తేనే చర్య తీసుకోవడం జరిగింది. అంతకుముందు అట్లా జరగలేదు. ఈ రైతు రుణాల మాఫీ మీద టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క మీటింగ్ అన్న, మేము రైతు రుణాల మాఫీల ప్రతి మండల కేంద్రంలో మీటింగ్ పెట్టి మేము సర్టిఫికేట్స్ పెంచినాం, మీ రుణాలు ఇంత మాఫీ చేసినామని ఎందుకు చేస్తలేదు? ప్రజలకైతే తిప్పికొడతారన్న ఉద్దేశంతోనే మీరు ఎక్కడ కూడా ఒక మీటింగ్ మీరు ఎన్నికల హామీలు ఇచ్చింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి, కాబట్టి ప్రజలు ఎక్కడ నిలదీస్తారన్న ఏకైక లక్ష్యంతో మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు కూడా రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, పెన్షన్ రాక గుండెలు చనిపోతున్నారు. ఎక్కడికైనా ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళి ఓదార్చిండా? ఒక్కడన్నా ఓదార్చిండా? మీరు ఒక్కసారి గమనించండి. మేము ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం, ఎన్ని ప్రాంతాలకు మీరు తీసుకున్నారు, ఎందుకు మీరు కాదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీ బాధ్యత అది. మీరు వెళ్ళి కలవాలి, ప్రజల్లో ఉన్న సమస్యలు నిజంగా వెళ్ళాలి. మేము మీడియా మిత్రులు తీసుకొని వెళ్ళినాం, గ్రామాల్లోకి వెళ్ళి మీడియా మిత్రులు తీసుకెళ్ళి అక్కడ వాస్తవాలు ఏందని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన. ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఇవాళ ఇంప్లిమెంటేషన్ మెకానిజంలో ఉంది. ఇవాళ పెన్షన్స్ అందరికీ కూడా మనం మళ్ళీ కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ ఇంప్లిమెంటేషన్ మెకానిజంలో వేరే మీకు రావు. మా దగ్గర అయితే ధర్నా, మేమందరినీ కూర్చోబెట్టి మన పెన్షన్స్ ఇచ్చినాం ఇనిషియేట్ చేసిన రోజు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తారు, వాళ్ళని చూస్తే నవ్వొచ్చింది మాకు. మీ ఇంకొక నెల రోజుల తర్వాత ఏం చేస్తారు మీరని. ఎందుకంటే మనం లాంచ్ చేయడానికి కొద్ది టూకా గీసే మీకు మిగతా వాళ్ళకి రావు. లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంటే 5గురిని 4గురికి క్యాన్సిల్ చేసి ఒకరికి 1,000 రూపాయలు ఇస్తున్నారు, మేము ఇచ్చినంతే వస్తాయి. ఇటువంటి రకరకాల మాటలతోటి వాళ్ళని వేధించి పాపం వాళ్ళకి, ఎందుకంటే బీదవాళ్ళు, తర్వాత వాళ్ళకి భయం ఉంటుంది నా పెన్షన్ రాదేమని, ఓల్డ్ ఏజ్లో ఉంటారు, వాళ్ళని ఇంకా బెదిరించడం అంటే వీళ్ళు కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ గవర్నమెంట్ ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ప్రకారం చేయాలి. అనర్హులకు రావద్దు, అర్హులకే రావాలంటే కొంచెం వాళ్ళు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన అవసరం ఉంది, కొంచెం టైం కన్జ్యూమింగ్. ఈ నెలాఖరు లోపల అన్నీ క్లియర్ చేస్తామని మేము ఆశిస్తున్నాం. ఆ తర్వాత ఎవరికి రాకున్నా, నిన్న మా ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పినారు, స్టిల్ లాస్ట్ మ్యాన్, ఇది నిరంతరంగా నడుస్తుంది. ఎవరికి కూడా అర్హులకు రాకున్నా కానీ తప్పకుండా 1,000 రూపాయలు, తర్వాత వికలాంగులకు 1,500 రూపాయలు తప్పకుండా ఇస్తాం. ఇంకా మిస్ అయిన పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా మిస్ అయితే మీరు జెన్యూన్ అనుకుంటే మీరు తప్పకుండా రండి, మళ్ళీ స్పెషల్ ఎంక్వైరీ చేయించి వాళ్ళకు కూడా ఇప్పిస్తామని చెప్పినాడు. మీరు ఒకటి ప్రజల్లోకి వెళ్ళి మేము వాళ్ళని ఓదార్చే కార్యక్రమం కాదు, వాళ్ళని బెదిరించే కార్యక్రమం ముందు బంద్ చేయండి, వాళ్ళని అయోమయం చేసే కార్యక్రమాన్ని పార్టీలు బంద్ చేయాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు స్టేక్ హోల్డర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీలకు కానీ పిలిచి మేము ఈ విధంగా చేయగలుగుతున్నాం, ఈ విధంగా మనం నియమ నిబంధనలు పెట్టుకుందాం, ఈ విధంగా ప్రజల్లోకి వెళ్దామని చెప్పాలి. దీనికి ఏదైతే గైడ్లైన్స్ వాళ్ళు ముందు ఫ్రేమ్ చేసినారో 2.5 ఎకరాల తరి 5 ఎకరాల మెట్ట అన్నారు. దాన్ని మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్లో దాన్ని ఇంతమంది చనిపోయిన తర్వాత మేమంతా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని 7 ఎకరాలకు మెట్టకు దాన్ని మార్చడం జరిగింది. ఎందుకు మీరు ముందే పెట్టొచ్చు కదా? ఎందుకు ఈ విధంగా మారుస్తున్నారు గైడ్లైన్స్? అంటే జనాలు చనిపోయిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మీరు లీకులు ఇచ్చి మార్కెట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలు చనిపోయిన తర్వాత మీరు ఈ విధంగా మార్పులు చేస్తే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ విధంగా ఒకటే కాదండి, చాలా క్లియర్గా
ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకానికి 4 సార్లు జీవోలు మార్చారండి. ఎందుకు మారుస్తున్నారు మీరు? వై డోంట్ యు కాల్ ది స్టేక్ హోల్డర్స్ పిలిచి మాట్లాడి మీరు చేయండి జీవోలు. లోపరహితమైన జీవోలు పెట్టి దాన్ని మారుస్తూ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఈ రోజు కళ్యాణ లక్ష్మి పథకానికి 4 సార్లు జీవో మార్చారు. ఈ రోజు 2.5 ఎకరాలు 5 ఎకరాలు అనేది ఏదైతే ఉందో అది ఇంతకుముందు పాత ప్రభుత్వం పెట్టింది, మేము కొత్తగా పెట్టింది కాదు. వాళ్ళ జీవన యాజ్ ఇట్ ఈస్గా పాత ప్రొడక్షన్ ఏదైతే కండిషన్ అది పెంచినట్టు. ఆ తర్వాత కూర్చొని దీంట్లో చాలామంది కవర్ అవుతలేరు, ఏం చేయాలంటే దాన్ని 3.5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలు కుసికి 3.5 ఎకరాలు తరిగి పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంకా చివరికి వచ్చి ఎట్లా కావాలంటే ఎప్పటికీ ఆఖరికి ఇన్కమ్ సోర్సెస్ మీద 1.5 lakh, అంతకుముందు 60,000 ఉండేది గ్రామాల లోపల, దాన్ని 1,50,000, అట్లాగే 75,000 ఉన్నదాన్ని 2 లక్షలకు పెంచినారు. అంటే ఎంత పెంచినా చూడండి, ఇప్పుడు రేపు మేము ఇచ్చేటప్పటికి చూస్తుంటే పాత వాళ్ళు ఇచ్చినారో దానికంటే ఎక్కువ ఉంటుంది. దాంట్లో పాత ఈ లిమిట్ కంటే దాటి ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళే తప్పకుండా పోతుంది. అందుకంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే ప్రాక్టికల్ కాదు, ఎవరితో స్టేక్ హోల్డర్తో డిస్కషన్ చేయలేదు. అంటే నువ్వు అనుకున్నట్టు గవర్నమెంట్ నడవాలంటే నడదు కదా సార్. గవర్నమెంట్ ఏ రకంగా నడుస్తుందో, గవర్నమెంట్ నడిపే వాళ్ళు ఏ రకంగా నడుస్తారో దాని ప్రకారం చేస్తున్నారు. కానీ మీ సజెషన్ మీద స్టేక్ హోల్డర్నో మిమ్మల్ని గురించి మాట్లాడే అవసరం లేదు. ఇది రూపేణ ఆదాయం రూపేణ దీన్ని ఎట్లా మార్చాలన్నప్పుడు దీన్ని ఎంత అది చాలా డేర్ అది డెవలప్మెంట్. 50,000 రూరల్ ఏరియా లోపల 2 లక్షలకు అర్బన్ ఏరియా లోపల పెంచారు. ఇప్పుడు అదే మెయిన్ క్రెడిట్ ఏరియా మీద ఎక్కడ మిస్ అయినా. ఇంకోటి కమ్యూనికేషన్లో ఎక్కడి నుంచి పోయేటప్పటికి కింది వరకు పోయేటప్పటికి ఆఫీసర్కి ఒకటి అనర్హులకు ఇవ్వద్దు అంటే ఒక భయం ఉంటుంది. చాలా క్లారిటీ చేసినాం. ఒకసారి ఆదాయాన్ని మనం నికరంగా తీసుకున్నప్పుడు మిగతాన్ని పోతాయి. ఆదాయం 1,50,000 2 లక్షలు అనేటప్పటికి 3 రూముల ఇంట్లో ఉన్న 4 రూములు ఇవన్నీ పోతాయి. కానీ ఈ కమ్యూనికేషన్ లోపల ఎక్కడ కూడా అనర్హులకు ఇవ్వద్దు అనేటప్పటికీ కొంచెం టైట్గా ఆఫీషియల్స్ కింద ఆఫీషియల్ పనిచేసేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది మాత్రం వాస్తవమే. దాన్ని ఏం చేసినారు వీళ్ళు ఎలాబరేట్ చేసినారు. దాన్ని ఏదో ఫోకస్ చేసి భయపెట్టించి వాళ్ళందరినీ ఎందుకంటే ప్రాసెస్లో ఉంది, 4 రోజులు ఆగొచ్చు కదా ప్రాసెస్ పూర్తయ్యేంత వరకన్నా. ఓకే వినయ్ కుమార్ గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంటంటే గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అది చాలా స్పష్టంగా రుణాలని మాఫీ చేస్తామంది. రైతులు ఎదురు చూస్తున్నారు. దీనికి యాడెడ్గా ఏం జరిగిందంటే వర్షాభావం ఏర్పడింది, కరెంటు కోత ఏర్పడింది. ఈ పంట నుంచి వస్తుంది అనుకునేటువంటి పంట వస్తుంది, కొంత డబ్బు వస్తుంది అనుకున్నటువంటిది రాకుండా పోయింది. ఇది ఒక ఆందోళనను పెంచేసింది. ఈ ఆందోళన పెరిగిన సందర్భంగా ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సిందంటే ప్రభుత్వం రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సింది. ఇప్పుడు కాకపోతే కొద్ది రోజుల్లోనైనా మీకు తప్పనిసరిగా రుణాలు అందుతాయి అనేటువంటి భరోసా ప్రభుత్వం నుంచి రావాల్సిందే. అది రావడంలో బాగా జాప్యం జరిగింది. ఈవెన్ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బాగా డిమాండ్ వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ మన రైతులకు సంబంధించి కానీ, లోన్స్కి సంబంధించి కానీ, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే కోరారో అఖిలపక్షం అది కూడా జరగాలి. ఇక్కడ ఆ ప్రజలకి రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి పని నుంచి ప్రభుత్వం దాన్ని వెంటనే టేకప్ చేయలేదు. దానివల్ల రైతు నాకు వస్తుందో రాదో అనేటువంటి ఆందోళన ఒకటి పనిచేసింది. రెండవది వడ్డీ విపరీతమైనటువంటి వడ్డీని వాడు పే చేయాల్సి వస్తుంది. పే చేయకపోతే ఊరుకోలో వాడు పరువు పోతుంది. అందుకని దాన్ని ఎట్లా మీట్ కావాలనేటువంటి సమస్య, ఇన్ని ఆత్మహత్యలు జరగడం. తర్వాత కౌలుదారులు విధించేటువంటి షరతులే కాదు, కౌలు అనేటువంటిది ఒక పర్సనల్ లింకేజ్. కౌలు తీసుకున్న వాడికి రైతుకి మధ్య ఒక పర్సనల్ లింకేజ్ ఉంది. దాన్ని నేను చేయలేకపోతున్నాను అనేటువంటి మనస్తాపం రైతుకు ఉంటుంది. సో ఇవన్నీ కలిసి రైతులో భరోసా తప్పిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వరుసగా ఆత్మహత్యలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి వెంటనే ఒక భరోసా ఇచ్చి ఉండాల్సిందే, అది జరగలేదు. అది ప్రధానమైనటువంటి లోపంగా మనకి ఇక్కడ కనపడుతుంది. అవును, సహాయం 1/2 ఇస్తున్నారు, కానీ మిగతాది ఉంది కదా. మీరు ఒక ఇది చెప్పండి, ఆ భరోసా ఇవ్వండి. రేపు మళ్ళీ ఇన్పుట్స్కు మేము సబ్సిడీ ఇస్తాము, లేదా విత్తనాలు ఫ్రీగా ఇస్తాము, ఎరువులు ఫ్రీగా ఇస్తాము, నెక్స్ట్ పంటకు మీకేమి ఇబ్బంది లేకుండా చేస్తాం అనేటువంటి భరోసా ఇచ్చింటే కొంత బెటర్గా ఉండేది. అది జరగలేదు. రైట్. ఒక్కసారి మనం అటుపక్క పార్టీల వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ఒకసారి గోవింద్ గారు, మీరు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది తెలంగాణలో, ఇక్కడ రుణమాఫీపై మీరేం చెప్తారు? ఇందాక మీ నాయకుడి గురించి మీరు చెప్పారు కాబట్టి పక్కనున్న నాయకుడు ఎలా చేస్తున్నారు అనుకుంటారు? మీరు ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ గురించి మీరు కామెంట్ చేయదలుచుకున్నారా? కామెంట్ అంటే రోజు చూస్తున్నాం కదా సార్, లైవ్లో చూస్తున్నాం ప్రతిరోజు. అక్కడ పరిస్థితి నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడి తీరి ఆయన అనుభవజ్ఞులు కేసీఆర్ గారు చాలా అనుభవజ్ఞులైన మినిస్టర్లు చేశారు, ఎమ్మెల్యే చేశారు, ప్రతిపక్షాలు కూడా చూశారు, సెంట్రల్ మినిస్టర్ చేశారు. నిన్న ఆయన ఏకపక్షంగా
పాలన జరుగుతుంది తప్ప అక్కడ ప్రతిపక్షాన్ని గుర్తించలేని పరిస్థితి ఉంది సార్ అక్కడ తెలంగాణలో. అదే మా అధినాయకుడు నారా చంద్రబాబు గారు మ్యాక్సిమం వాయిస్ అసెంబ్లీలో కూడా వాయిస్కి ఛాన్స్ ఇస్తున్నారు సార్, మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు జగన్ గారికి. కానీ తెలంగాణలో మాకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. చట్టసభల్లో ఒక అపోజిషన్ పార్టీని గుర్తించలేని పరిస్థితిలో తెలంగాణ అసెంబ్లీ నడుస్తుంది సార్. అది జనాలందరూ ప్రతి ఒక్కరు కూడా అదే డిస్కస్ చేస్తున్నారు సార్. ప్రతిపక్షాలు కూడా గుర్తించాలి సార్. పాలకపక్షంకి ప్రతిపక్షం ఉంటేనే జనాలు హర్షిస్తారు సార్. పాలపక్షంకి ప్రతిపక్షం కూడా లేకపోతే జనాలు హర్షించారు సార్. నిన్న ప్రతి చోట కూడా అదే డిస్కస్ సార్. అసలు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్కి 2 పార్టీలు కూడా ఇవ్వట్లేదు సార్. మాట్లాడే చట్టసభల్లో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేనప్పుడు మరి అక్కడ పరిస్థితి ఏంటంటే అనుభోగ్యులు మీరందరూ, మీ అందరికీ తెలుసు సార్, చూస్తున్నారు పరిస్థితి అంతా. ప్రతి ఒక్క దగ్గర కూడా అదే డిస్కస్ సార్. ఓకే సార్. నాగార్జున గారు తెలంగాణలో రైతు రుణమాఫీపై కొంతసేపు ఇప్పుడు మనం చర్చ చూసాం. మీరు మీ కామెంట్ ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ పరిస్థితిలో ఉందో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అక్కడ, తర్వాత తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో అందరూ చూస్తూ ఉన్నారు. పాపం గోవింద్ గారు ఆంధ్రప్రదేశ్ విషయం మర్చిపోతున్నట్టున్నారు. తెలంగాణ అడగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు మాట్లాడుతూ ఉంటే, మా నాయకుడు ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే శాసన సభాపతి మైకు కట్ చేశాడు. శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించలా. శాసనసభలో ఒక ప్రతిపక్షం ఉందా అనేది కూడా వాళ్ళకి తెలుసో తెలియదో మర్చిపోయిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయని చెప్పి మీరు జాగ్రత్తగా చేయండి చెప్పే పరిస్థితి మాకు అవకాశం కల్పిస్తూ ఉండలా. ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుందండి? తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయం వేరు. తెలంగాణలో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడటంలా. వీళ్ళు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సస్పెన్షన్ అవుతూ చివరికి వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్ర పరిస్థితి ప్రత్యేకంగా ప్రతిపక్షాన్ని గుర్తించారా వీళ్ళు? ప్రతిపక్షాన్ని మాట్లాడిస్తూ ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రజా సమస్యలు ఏకరువు పెడతా ఉంటే ప్రజల గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మరి శాసనసభాపతి కానీ ఆయన కూడా ఒక ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులాగానే ప్రవర్తిస్తున్నాడు. కానీ శాసనసభాపతిలాగా అందరూ ఒకటే ఈ శాసనసభను ప్రత్యేకంగా నడపాలన్న ఆలోచనతో లేదు. మీకు తెలుసో తెలియదారండి, ఈ రాష్ట్రంలో అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఈ రాష్ట్రంలో మా నాయకుడిని పట్టుకొని దాడి చేయించినటువంటి సంస్కృతి ఈ రాష్ట్ర శాసనసభాపతికి ఉంది. తెలుసో తెలీదో అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని పురుకొల్పుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి శాసనసభాపతి కూడా ఉన్నాడని చెప్పేసి మేము ఒత్తి ఒక్కడిస్తా ఉన్నాం. అందుకని ప్రతిపక్షము ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు మిగిలిన రాష్ట్రాలతో కంపేరిజన్ చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీకి మాత్రం లేదండి. తెలుగుదేశం పార్టీ ఒకటే, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ జేబులు నింపుకోవటం, వాళ్ళ అధికారాన్ని ఆస్వాదించడం తప్ప ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచించే పరిస్థితి మాత్రం లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో నాగార్జున గారు ఓకే అండి, రైట్. మనం పంట రుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. మన అది ఆఖరికి సభల దగ్గరికి లేదంటే పార్టీల ప్రవర్తన దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 2 రాష్ట్రాల్లో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వాలు అయితే విమర్శలను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉంది, కొంతవరకు కనీసం ఎంత రుణమాఫీ చేస్తామనే స్పష్టత ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇచ్చిన హామీలకు జరుగుతున్న తంతుకు పొంతన లేదనే విమర్శ మాత్రం అది విశ్లేషకుల నుంచైనా పార్టీల నుంచైనా అదే వినిపిస్తుంది. థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సోమారపు సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ గోవింద్ గారు, అండ్ థ్యాంక్ యూ నాగార్జున గారు. సో ఇది వాటి హెడ్లైన్ షో. రేపటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.